హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజేసి వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను దోస తవాని ఎలా సీజనింగ్ చేయాలో అండ్ ఎలా మెయింటైన్ చేయాలో చూపిస్తాను. ఇవి నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. కాస్ట్ 1499 రూపీస్ పడింది. వెయిట్ వచ్చేసి 2.5 kgs ఉంది. ఇది సీజనింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దోస పెనంని వాటర్తో క్లీన్ చేసి విమ్ లిక్విడ్ వేసి గ్రీన్ స్క్రబ్బర్తో 2 to 3 times బాగా రబ్ చేసుకొని వాష్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేయకూడదు. ఉన్న వెంటనే డైరెక్ట్గా కుక్ చేయడానికి యూజ్ చేయకూడదు. ఇలా నీట్గా వాష్ చేసి యూజ్ చేస్తే రస్ట్ ఏదన్నా ఉంటే పోతుంది. రెండు వైపులా బాగా రబ్ చేసుకోవాలి, దానిపైన ఏదన్నా ఉన్నా పోతుంది. వాటర్తో బాగా వాష్ చేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దోస తవాని స్టవ్ మీద పెట్టాలి. దాని మీద ఉన్న తడి మొత్తం పోవాలి. తడిదనం పోయాక స్టవ్ ఆఫ్ చేసి పెనంని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక ఆయిల్ వేసి టిష్యూతో కానీ సిలికాన్ బ్రష్తో కానీ ఆనియన్తో కానీ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి. పెనంకి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి. హ్యాండిల్ కూడా స్ప్రెడ్ చేయండి. ముందు సైడ్ కంప్లీట్ అయ్యాక వెనుక కూడా బాగా స్ప్రెడ్ చేయండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేశాక ఒక రోజు అయితే అలానే ఉంచాలి. నెక్స్ట్ డే ఇది మళ్ళీ విమ్ లిక్విడ్ వేసి పెనం మీద ఆయిల్ పోయేదాకా బాగా వాష్ చేసుకోండి. ఇది ఆల్రెడీ ప్రీ సీజనింగ్ తవానే కాబట్టి నేను 1 time చేస్తున్నాను. లోకల్ మార్కెట్లో తీసుకుంటే 2-3 రోజులు ఇలా ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే వాష్ చేయండి. రెండు వైపులా బాగా వాష్ చేసుకున్నాక మళ్ళీ పెనంని స్టవ్ మీద పెట్టుకొని పెనం మీద ఉన్న తడి మొత్తం పోవాలి. తడి పోయాక ఆయిల్ వేసి ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. హాఫ్ ఆనియన్ని ఫోక్తో గుచ్చుకొని ఇట్లా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక వీటిని పడేయాలి, వాడుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ పెనంని ఒకసారి వాష్ చేసుకుందాం. సీజనింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆనియన్తో ఒకసారి బాగా రుద్దుకోవాలి. ఫస్ట్ వేసే దోశ కొంచెం లావుగా వేసుకొని ఆయిల్ వేసి కుక్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కువ అయినా కూడా సరిగ్గా దోశ రాదు. దోశ స్టిక్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది. మనం దోశ అనేది మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చాలా బాగా ఎర్రగా వస్తుంది. దోశలు స్టిక్ అవ్వకుండా బాగా వస్తున్నాయి. ఈ దోశ తవ చాలా బాగుంది. వీటిని యూజ్ చేశాక ఎలా మెయింటైన్ చేయాలో కూడా చూద్దాం. పెనంని యూజ్ చేశాక నీట్గా క్లీన్ చేసి ఒక క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోండి. తడి ఎలా ఉంటే తుప్పు పట్టేస్తుంది. రెగ్యులర్గా వాష్ చేసినా తుప్పు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పెనంని యూజ్ చేశాక
టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ జిడ్డు మొత్తం పోయే వరకు రబ్ చేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేసేసేయండి. ఇలా సీజనింగ్ చేసి మెయింటైన్ చేస్తే చాలా ఇయర్స్ వరకు ఏం కాకుండా ఉంటుంది పెనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.